హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము మార్మన్ గ్రంథం యొక్క పరిచయం యొక్క రెండవ భాగాన్ని మనం చదువుకుంటున్నాము. ఇప్పుడు ఈ రెండవ భాగంలో మార్మన్ యొక్క గ్రంథం గురించి హిస్టరీ క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 421 సంవత్సరం వరకు మొత్తం 1000 సంవత్సరాల చరిత్ర బుక్ ఆఫ్ మార్మన్ గురించి ఉంటుంది అన్నమాట. ఈ బుక్ ఆఫ్ మార్మన్లో ఉంటుంది. సో ఈ మార్మన్ యొక్క గ్రంథంలో రాజులు ఎవరు, న్యాయాధిపతులు ఎవరు, అలాగే లీడర్స్ ఎవరు, ప్రవక్తలు ఎవరు, మేజర్ లీడర్స్ ఎవరు, మిలిటరీ లీడర్స్ ఎవరు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏ కాలాల్లో ఉండేవారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మనం చదువుకున్నట్లయితే ఈజీ టు అండర్స్టాండ్. మన ఈ బుక్ ఆఫ్ మార్మన్లో ఉన్న చరిత్రలన్నీ కూడా అందరి కోసం కూడా ఈజీగా అర్థం అవడానికి ఉంటుందని ఈ వీడియో చేస్తాను అనమాట. మిషన్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, ఎక్కువగా నేర్చుకోవడానికి, క్షుణ్ణంగా చదువుకోవడానికి, క్షుణ్ణంగా అర్థం కావడానికి ఈ వీడియో చేస్తాను అనమాట. హిస్టరీ, చరిత్ర. ఇక్కడ క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట, 600 సంవత్సరాల టైంలో నేఫై గారు రాజు ఆయనే, ప్రవక్త ఆయనే, మిలిటరీ లీడర్ కూడా ఆయనే. ఈ స్క్రిప్చర్స్ ఎక్కడ ఉంటాయంటే, రాజుగా సెకండ్ నేఫై అంటే 2వ నేఫై 5వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు మనం చూసుకోవచ్చండి. ప్రవక్తగా ఫస్ట్ నేఫై 1వ అధ్యాయం 1 నుండి 3, అలాగే 19వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చూసుకోవచ్చు. అలాగే మిలిటరీ లీడర్గా సెకండ్ నేఫై 2వ నేఫై 5వ అధ్యాయం 14వ వచనం, అలాగే జాకబ్ 1వ అధ్యాయం 10వ వచనం. తర్వాత క్రీస్తు పూర్వం 544 ఆ టైంలో జాకబ్ గారు 1వ అధ్యాయం 9వ వచనం. అలాగే జాకబ్ గారి కోసం ఒక ప్రవక్తగా 2వ నేఫై 5వ అధ్యాయం 26వ వచనం ఉంటుంది. అలాగా అక్కడ మళ్ళీ ఏనస్ ఇంకా మెనీ ప్రాఫిట్స్ కూడా ఉన్నారు. ఏనస్ 1వ అధ్యాయం 22వ వచనం కూడా చూడొచ్చు, 26వ వచనం కూడా చూడొచ్చు. అలాగే క్రీస్తు పూర్వం 399వ సంవత్సరంలో మైటీ మెన్ ఇన్ ద ఫెయిత్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క విశ్వాసం యొక్క శక్తివంతమైన మనుషులు రాజుగా ఉండేవారన్నమాట. జారం 1వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ జారం గారు ప్రాఫిట్. ఆ స్క్రిప్చర్ ఎక్కడ ఉంటుందంటే జారం 1వ అధ్యాయం 1వ వచనం, 10, 11 వచనాలు కూడా చూడొచ్చు మనం. అలాగే మిలిటరీ లీడర్ కూడా ఇక్కడ ఎవరు, శక్తివంతమైన విశ్వాసంతో కూడుకుని ఉన్న శక్తివంతమైన మనుషులు అనమాట. జారం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకోవచ్చు. అలాగే క్రీస్తు పూర్వం 361వ సంవత్సరము ఓమ్నై ప్రాఫిట్ అనమాట. ఓమ్నై 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూసుకోవచ్చు. అలాగే 317వ సంవత్సరం క్రీస్తు పూర్వం 317 సంవత్సరంలో ఆమరాన్ చర్చ్ లీడర్ ప్రాఫిట్. ఈయన ఓమ్నై 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఓమ్నై 1వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు ఆమరాన్ కోసం చూడొచ్చు. ఓమ్నై 1వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు. అలాగే చెమిష్ గారు కూడా అక్కడే ఉంటారు. ఓమ్నై 1వ అధ్యాయం 9వ వచనం చూడొచ్చు చెమిష్ గారు. అలాగే క్రీస్తు పూర్వం 279 నుండి 130 సంవత్సరాల మధ్యకాలంలో మొజేయా 1, అలాగే కింగ్ బెంజమిన్, వీళ్ళు రాజులు అనమాట. వీళ్ళు స్క్రిప్చర్స్ మొజే 1 గురించి చదవాలంటే ఓమ్నై 1వ అధ్యాయం 12 నుండి 23 వచనాలు, కింగ్ బెంజమిన్ కోసం ఓమ్నై 1వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. వీళ్ళు రాజుల కోసం చదవచ్చు. అలాగే వీళ్ళ టైంలో ప్రవక్తలు ఎవరు, అబినడమ్, ఓమ్నై 1వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు. అలాగే అమాలేకి ఈయన ప్రాఫిట్, ఓమ్నై 1వ అధ్యాయం 12 వచనం చూడవచ్చు. అలాగే బెంజమిన్ విత్ హోలీ ప్రాఫిట్స్ కోసం చూసుకోవాలంటే వర్డ్స్ ఆఫ్ మార్మన్లో 1వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చూడొచ్చు. అలాగే మొజేయా 1 నుండి 6 అధ్యాయాలు చూడొచ్చు. అలాగే వీళ్ళ టైంలో మిలిటరీ లీడర్స్ కూడా వీళ్ళే. మొజేయా కింగ్ 1, అలాగే బెంజమిన్ కింగ్, వీళ్ళే. ఓమ్నై 1వ అధ్యాయం 23 నుండి 25 వచనం వరకు బెంజమిన్ కోసం ఉంటుంది. మొజేయా 1 కోసం ఓమ్నై 1వ అధ్యాయం 12 నుండి 23 వచనం ఉంటుంది. ఇది వీళ్ళ చరిత్ర. నెక్స్ట్ కింగ్ మొజేయా 2 2వ రాజు, క్రీస్తు పూర్వం 124వ సంవత్సరం. వీళ్ళ టైము మొజేయా 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్రీస్తు పూర్వం 122 సంవత్సరంలో ఆల్మా సీనియర్
మొజేయ 25వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది ఈయన గురించి. 26వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఉంటుంది. అలాగే క్రీస్తుపూర్వం 91వ సంవత్సరంలో ఆల్మా జూనియర్, ఈయన కోసం ఒక రాజుగా మొజేయ 29వ అధ్యాయం 44లో ఉంటుంది. ఒక ప్రవక్తగా మొజేయ 29వ అధ్యాయం 42వ వచనం ఉంటుంది. ఒక రాజుగా 29వ అధ్యాయం 44లో ఉంటుంది మొజేయలో. అలాగే మిలిటరీ లీడర్గా కూడా రెండో ఆల్మా అంటే జూనియర్ ఆల్మా 2వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది మిలిటరీ లీడర్గా. అలాగే క్రీస్తుపూర్వం 74-73 సంవత్సరాల్లో హేల్మన్ టూ ఈయనెవరు? హేల్మన్ 1 సన్ అనమాట. హేల్మన్ ఇక్కడ ఆల్మా 37వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. ఆల్మా 45వ అధ్యాయం 20-23 వచనాలు మనం చూసుకోవచ్చు అనమాట హేల్మన్ 2 కోసం. అలాగే క్రీస్తుపూర్వం 68-67 సంవత్సరాల టైంలో పహరోన్ అను ముఖ్య న్యాయాధిపతి అనమాట. ఆల్మా 50వ అధ్యాయము 39-40 వచనాలు చూసుకోవచ్చు. అలాగే ఈయన టైంలో ప్రవక్తలు ఎవరంటే షెబ్లోన్, ఆల్మా 63వ అధ్యాయం 1వ వచనం, హేల్మన్ 3 ఆల్మా 63వ అధ్యాయం 11వ వచనంలో వీళ్ళు ప్రాఫిట్స్ అనమాట. షెబ్లోన్, హేల్మన్ 3ని. వీళ్ళ టైంలో మిలిటరీ లీడర్ ఎవరు? మొరైనెహా ఆల్మా 62వ అధ్యాయం 43వ వచనంలో ఉంటుంది. అలాగే క్రీస్తు పూర్వం 52 సంవత్సరంలో పహరోన్ 2 ఈయన కింగ్ అనమాట. పహరోన్ 2ను పెక్యుమెన్ అని. పహరోన్ 2 న్యాయాధిపతి అందులో ఉంటుందంటే హేల్మన్ 1వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం చూసుకోవచ్చు. అలాగే పెక్యుమెన్ కింగ్ కోసం హేల్మన్ 1వ అధ్యాయం 13వ వచనంలో చూడొచ్చు అనమాట. అలాగే క్రీస్తు పూర్వం 50వ సంవత్సరంలో హేల్మన్ 3 ఉంటారు. హేల్మన్ 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకోవచ్చు. అలాగే క్రీస్తు పూర్వం 39 సంవత్సరంలో ఫస్ట్ నేఫై హేల్మన్ అధ్యాయంలో 4వ అధ్యాయం ఫస్ట్ నేఫై 3వ అధ్యాయం హేల్మన్ నేఫై కింగ్ గారు ఫస్ట్ నేఫై కింగ్ గారుగా ఉండేటప్పుడు స్క్రిప్చర్ ఏంటంటే హేల్మన్ 3వ అధ్యాయము 37వ వచనం. అలాగే నేఫై గారు ప్రవక్తగా స్క్రిప్చర్ ఏంటంటే హేల్మన్ 3వ అధ్యాయం 37వ వచనం. ఓకేనా. ఈయన టైంలో మొరైనెహా అనే వ్యక్తి మిలిటరీ లీడర్గా ఉండేవారు. హేల్మన్ 4వ అధ్యాయం 18వ వచనం చూసుకోవచ్చు. అలాగే క్రీస్తు పూర్వం 30వ సంవత్సరంలో సిజోరామ్ అనే కింగ్ ఉండేవాడు అనమాట. హేల్మన్ 4వ అధ్యాయం 18వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. అలాగే క్రీస్తు పూర్వం 26వ సంవత్సరం సిజోరామ్ సన్ హేల్మన్ 6వ అధ్యాయం 15వ వచనం. అలాగే సిజోరాము హేల్మన్ 6వ అధ్యాయము 39, 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా సిజోరామ్ కోసం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా క్రీస్తు శకం 1వ సంవత్సరం, క్రీస్తు పుట్టిన తర్వాత అప్పుడు రాజు ఎవరంటే లొకోనియస్ 1. ఈయన కోసం 3వ నేఫై 1వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. ఈయన టైంలో ప్రవక్త ఎవరంటే నేఫై 2 సెకండ్ నేఫై అనమాట. ఇక్కడ ఈయన స్క్రిప్చర్ ఎక్కడ ఉంటుందంటే 3వ నేఫై 1వ అధ్యాయం 1-2 వచనం ఉంటుంది. ఈ నేఫై 2 ఎవరంటే సన్ ఆఫ్ హేల్మన్ 2. హేల్మన్ 2 రెండవ హేల్మన్ యొక్క రెండవ కుమారుడు అనమాట ఈయన సెకండ్ నేఫై 2. అలాగే ఈ టైంలో మిలిటరీ లీడర్ ఎవరంటే గిద్గోద్దోని, ఈయన మిలిటరీ లీడర్ అనమాట. ఈయన కోసం 3వ నేఫై 3వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. అలాగే ఇంకా క్రీస్తు శకం 30వ సంవత్సరం లొకోనియస్ 2, రెండవ లొకోనియస్, ఈయన గురించి 3వ నేఫై 6వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. అలాగే వీళ్ళ టైంలో నేఫై 3 ఎవరంటే సన్ ఆఫ్ నేఫై 2 అనమాట. అలాగే క్రీస్తు శకం 110వ సంవత్సరంలో ఆమోస్ 1 ఉంటారు. ఈయన సన్ ఆఫ్ నేఫై 4th నేఫై యొక్క కుమారుడు అనమాట ఆమోస్ 1. అలాగే క్రీస్తు శకం 194వ సంవత్సరంలో ఆమోస్ 2 కింగ్ ప్రవక్త ఉంటారు.
ఆమోస్ట్ ఈయన గురించి 4వ నెఫై 1వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది. ఈయన ఆమోస్ 1 యొక్క కుమారుడు అనమాట. అలాగే క్రీస్తు శకం 305లో ఆమరోన్ అని ప్రవక్త ఉంటారు. 4వ నెఫై 1వ అధ్యాయం 47వ వచనం ఉంటుంది. ఈయన బ్రదర్ ఆఫ్ ఆమోస్ 2 యొక్క బ్రదర్ అనమాట. అలాగే క్రీస్తు శకం 321 335 మధ్యలో మార్మన్ 2 ఉంటారన్నమాట. మార్మన్ 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చూసుకోవచ్చు. మార్మన్ యొక్క పుస్తకంలో 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చూసుకోవచ్చు. ఈ మార్మన్ ఎవరంటే సన్ ఆఫ్ మార్మన్ 1. ఇక్కడ మార్మన్ 1 మార్మన్ 2 ఇద్దరు ఉంటారన్నమాట. అలాగే క్రీస్తు శకం 360 362లో మార్మన్ 2 అంటారు. మార్మన్ 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. సో మార్మన్ 1 టైం ఎవరంటే క్రీస్తు శకం 326. ఈయన స్క్రిప్చర్ ఎక్కడ ఉంటుందంటే మార్మన్ 2వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. అలాగే క్రీస్తు శకం 385 మొరానే గారు మార్మన్ 6వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది మొరానే గారి కోసం. ఈయన టైంలో ఈయన ఎవరంటే మార్మన్ 2 యొక్క కుమారుడు అనమాట. మార్మన్ 2 యొక్క కుమారుడు. ఈయనదే లాస్ట్ బుక్. క్రీస్తు శకం 385 నుండి 421 వరకు ఈయన చరిత్ర ఉంటుంది. అలాగే ఈ బుక్లో మొరానేలు ఇద్దరు ఉంటారు. కెప్టెన్ మొరానే గారు ఒకరు ఉంటారు, ఏంజిల్ మొరానే గారు ఒకరు ఉంటారు అనమాట. అదే లాస్ట్ ప్రవక్త. ఈ బుక్ ఆఫ్ మార్మన్లో లాస్ట్ ప్రవక్త మొరానే గారు. సో ఈ విధంగా చరిత్ర అనేది బుక్ ఆఫ్ మార్మన్లో రాజుల కాలం, వాళ్ళ కాలము, రాజులు, వాళ్ళ టైంలో ప్రవక్తలు, వాళ్ళ టైంలో మిలిటరీ లీడర్స్ ఈ విధంగా ఉన్నారనమాట. ఇది 1000 సంవత్సరాల చరిత్ర. సో థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో మళ్ళీ కొన్ని విషయాలు నేర్చుకుందాం.